ప్రభుత్వ ఆస్తుల్ని కెనాల్ని ఆక్యుపై చేస్తావా? నువ్వు ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన లేకపోతే ఒక కెనాల్ని ఆక్యుపై చేస్తావా? 500 ఎకరాలు ఇరిగేట్ చేస్తున్నటువంటి ఆయకట్టు ఉన్నటువంటి కెనాల్ అది. 500 ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి కెనాల్ ఎక్కడ? తోటవాడ, అక్కివరం, రాగోలు, బలగ. ఇదే కెనాల్ ఎక్కడి నుండి వెళ్తుంది? మళ్ళీ శ్రీకాకుళం టౌన్లో నుండి వెళ్తుంది అది. ఆ కెనాల్ని పైన నువ్వు కవర్ చేస్తే ఇప్పుడు 200 అడుగులు కవర్ చేస్తున్నాడు. నిన్న కలెక్టర్ గారికి వెళ్ళి మొన్న గ్రీవెన్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి నిజంగా సిగ్గుగా లేదా? టీడీపీ క్యాడర్ని అడుగుతున్నాను, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదు? ఎలా నాయకుడు మీకు ఉన్నాడని చెప్పేసి ఒక కెనాల్ని ఆక్యుపై చేస్తాడా? చిచి అనిపించట్లేదా? ఇంతటి సిగ్గు లేకుండా ఇంతటి దోపిడీకి పాల్పడతారా? కనీసం ఆలోచన అవసరం లేదండి. ప్రభుత్వానికి ఉన్నవి, రైతులకు ఉన్నవి, లేకపోతే ఇరిగేషన్ కింద ఉన్న వాటిని ఆక్యుపై చేస్తావా? ఒక చెట్లు, పుట్టలు, గట్టులు, ఇసుక, భూములు, దేవుడు భూములు, ఇదా నీ పరిపాలన? దీనికా నీకు ప్రజలు అధికారం ఇచ్చింది? దీనికోసమా నువ్వు ఎమ్మెల్యేగా అనుకొని భుజాలు వేసుకొని తిరుగుతున్నావు? నాలుగు బయట పడలేదు, ఇప్పుడు బయట పడతాయన్నాను. ఇంకా దానికి ఏం చేశాడు? ఇంకా దీనికి ఏం ఇరిగేషన్ ఉందో? ఏ పర్మిషన్ లేదు, ఇరిగేషన్ వాళ్ళు అప్రూవల్ లేదు. ఈయనకు సొంత కట్టేస్తున్నాడు. అది కెనాల్ని తవ్వేసి 2 పక్కల గోడలు కట్టేసి మీద స్లాబ్ వేసేసి కింద నుండి నీరు వెళ్ళిపోద్దండి. దానికి ఏమైనా రేపు పొద్దున ఇబ్బంది అయితే బండను ఆక్యుపై చేసేది ఏంటండి? కాలు గట్టుని. సిగ్గులేదు నీకు? అసలు మనిషివేనా? చిచ్చే, ఇదిగోండి చూడండి ఆ కెనాల్ ఏం చేస్తున్నాడని. ఇలాంటి వ్యక్తిని టీడీపీ ఒక ఎమ్మెల్యే కింద, ఇన్ఛార్జ్ కింద ఉంచిందని అంటే పార్టీ సిగ్గుపడాలి. రేపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అడుగుతున్నాను, మీకు నిజంగా ఇలాంటి వ్యక్తి కెనాల్ గట్లని అంటే కాలువ గట్లని ఆక్యుపై చేసినటువంటి వ్యక్తి మీకు నాయకుడిగా ఉన్నాడంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదా? టీడీపీ క్యాడర్ని సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఇది ఆలోచన చేయండి. ఇంకా చూడండి ఇది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఎగువ వైపు ఇది అంటే కెనాల్, ఈ దిగువ వైపు ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఎగువ వైపు అండి. ఇక్కడ అడ్డగా ఇప్పుడు అక్కడ ఏదైతే కాంక్రీట్ వేస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు అక్కడ అడ్డగా ఏవైతే కాలువ వెళ్ళాల్సినటువంటి పాసేజీలకు అడ్డంగా మట్టి వేసాడు. మట్టి వేసి ఎగువన ఎన్నో ఎకరాలు, తోటాడికి చెందినటువంటి ఎన్నో ఎకరాలు అక్కడ మునిగిపోయి ఉన్నాయి వాటర్లో. ఈరోజు మునిగిపోయి ఉంది. వాళ్ళు రోజు అడుగుతున్నారు తీయమని చెప్పేసి. ఇది తప్పు కాదా ఇది?